నారాయణ రెడ్డి గారు ఎప్పటి నుంచో తెలిసినవారు. అసలు ఆయన రాసిన మొదటి పాట గులేబకావళి, అలలపై తేలెను అనే పాట ఘంటసాల గారు నేను పాడామన్నమాట. అయితే గులేబకావళిలో మొట్టమొదటి రికార్డింగ్ అయిన పాట సుశీల గారు ఘంటసాల గారు పాడింది. కానీ ఆయన రాసిన మొదటి పాట అలలపై. ఆయన ఎన్నో ఫంక్షన్స్లో కూడా చెప్పారు, నేను రాసిన మొదటి పాట నువ్వే పాడావని. ఎన్నో పాటలు. ఈ పగలే వెన్నెల అనే పాట గున్నమావిడి కొమ్మ మీద ఎంత హిట్ అంటే ఎప్పటికీ జన్మలకి మర్చిపోయినటువంటి పాటలు అవి. మనసు పలికే మౌన గీతం ఇది. ఇందులోది స్వాతిముత్యంలో కూడా అన్ని పాటలు, ఒకటి రెండు తప్ప అన్ని పాటలు నేనే పాడాను. తర్వాత ఓ రబ్బీ చెబుతాను, ఖైదీ బాబాయ్ చాలా మంచి పాట ఘంటసాల గారు నేను పాడింది. అది ఆయన రాసింది హిట్ సాంగ్. ఏమో ఇది ఘంటసాల గారు నేను పాడింది, ఎంతో హిట్ సాంగ్ అది కూడా. రారా ఇటు రారా ఇది దానవీర శూరకర్ణలో చాలా మంచి పాట. తోడు అని ఒక పిక్చరు తీశారు, రిలీజ్ అవ్వలేదు. కానీ అది సెన్సార్ అయింది కనుక ఆ పాటకి నాకు గవర్నమెంట్ అవార్డు వచ్చింది, నంది అవార్డు. అందులో బాలమురళీకృష్ణ గారు చాలా బాగా మ్యూజిక్ చేశారు. తోడు కావాలనే ఒక పాట, ఇంకొక పాట నదిలా ప్రవహించేదే జీవితం అనే పాట. ఈ నదిలా ప్రవహించేది జీవితం అనే పాటకి గవర్నమెంట్ అవార్డు కూడా వచ్చింది. ఆడదాని అదృష్టం, తర్వాత రాధమ్మ పెళ్ళి, ఆడది కోరుకునే వరాలు, ఎటువంటి పాటలు అన్నీ కూడా ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి. నారాయణ రెడ్డి గారు రాసిన పాటలు ఎన్నో పాటలు నేను పాడాను. ఆయన అప్పుడు అమ్మాయి నీ గొంతు సన్నాయి అనేవారు. చాలా ఏడుపు వస్తుంది, మాట్లాడలేను. ప్రతి ఫంక్షన్కి అటెండ్ అయ్యేవారు. ఒక్క ఫంక్షన్ కూడా ఆయన వదిలిపెట్టలేదు. కూడా నడవలేకపోయినా ఇద్దరు మనుషులు ఇటు అటు పట్టుకుని పిలుచుకొచ్చేవారు పాపం. అక్కడే చాలా మొన్నటి దాకా అన్ని ఫంక్షన్లు అటెండ్ అయినారు. ఆయన వెళ్ళిపోవడం చాలా మనసు కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇంట్లో అందరూ కూడా బాధపడకుండా సంతోషంగా సుఖంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.